వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. నిజాయితీయే నిండు ప్రాణం తీసిందా? ఇల్లీగల్ మెడిసిన్ రాకెట్, జూనియర్ డాక్టర్ హత్యకు లంచం. దేశాన్ని కుదిపేసింది ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్ హత్య. పోస్ట్ మార్టం రిపోర్టర్లో ఆమెని అతి కిరాతకంగా హింసించి ప్రాణాలు తీసినట్లు తేలింది. అసలు ఆమెపై ఎందుకింత పగ? ఏ కారణం లేకుండా ఆమెని అత్యాచారం చేసి హత్య చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో తలెత్తుతూ ఉన్నాయి. సిబిఐ అధికారులు వెల్లడించిన విషయాలు తెలిస్తే నివ్వెరపోవాల్సిందే. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఇల్లీగల్ మెడిసిన్ రాకెట్ దందా నడుస్తుందట. దీన్ని వ్యతిరేకించినందుకే జూనియర్ డాక్టర్ ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చునని సిబిఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాకెట్ జరుగుతుందని ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు విస్తరించినట్లు దర్యాప్తులో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన మందులను ఈ రాకెట్ ద్వారా ప్రైవేట్ మెడికల్ స్పోర్ట్స్కి మళ్లించినట్లు సిబిఐ గుర్తించింది. ఈ దందా గురించి పలు వేదికలపై మృతురాలు నిరసన వ్యక్తం చేయడంతో ఆమెను లక్ష్యంగా చేసుకొని హత్య చేసి ఉంటారని సిబిఐ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పాటు డాక్టర్స్ బదిలీ పోస్టింగ్ విధానంలో డాక్టర్లు, అధికార యంత్రాంగం ప్రమేయం ఉన్నట్లు తమకు దృష్టికి వచ్చిందని సిబిఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమకు నచ్చిన మెడికల్ కాలేజీలకు బదిలీ కావాలనుకుంటే డాక్టర్లు 20 నుంచి 30 లక్షల వరకు చెల్లించి, తమకు నచ్చిన మెడికల్ కాలేజీలకు బదిలీ కావాలనుకునే డాక్టర్లు 20 నుంచి 30 లక్షల వరకు చెల్లించి ఆ కాలేజీల్లో పోస్టింగ్ పొందాలంటే 20 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చేది. ఇది బాధితురాలికి తీవ్ర ఆగ్రహం తెప్పించిందని, ఈ అక్రమ వ్యవస్థకు వ్యతిరేకంగా వివిధ వేదికలపై ఆమె తీవ్రంగా నిరసన తెలిపింది. ఈ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంలో చిక్కుకున్న డాక్టర్స్, మిగతా వారి కోసం సిబిఐ ముమ్మరంగా గాలిస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఇంతవరకు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై దేశమంతటా నిరసన జ్వాలలు చెలరేగుతూనే ఉన్నాయి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.